ఇదంతా కూడా పారాగ్రాఫ్ గ్రూప్. ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో మనకి ఇక్కడ ఏంటి అంటే పాయింట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పాయింట్స్ లాగా పెట్టాలంటే ఇక్కడ పాయింట్స్ని చూస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాలా తర్వాత చూస్ చేసుకోవాలంటే డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, నో ప్రాబ్లం. మళ్ళైనా మీరు పాయింట్ లాగా చూస్ చేసుకోవచ్చు, ఫస్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తాను, ఇలాగ వచ్చేసాను. ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చేసి పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఏ పాయింట్స్ కావాలంటే ఆ పాయింట్స్ సెలెక్ట్ చేసేస్తాను. ఓకే, ఏ పాయింట్స్ కావాలంటే ఆ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏదైనా మధ్యలో ఇంకొక పాయింట్ పెట్టాలి అనుకుంటాం అనుకోండి. సపోజ్ మీరు ఎక్కడ ఎంట్రీ ఇవ్వండి. ఓకే, ఎక్కడైతే మీకు ఏ డేటా అయితే కావాలో అక్కడ మీరు ఎంట్రీ ఇచ్చారంటే మీకు మళ్ళీ పాయింట్ అనేది వచ్చింది. ఓకే, ఇట్లా పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ఓకే, నాకు వేరే డిఫరెంట్ పాయింట్స్ కావాలి, అప్పుడు ఎలాగ చేస్తాము, సేమ్ ఇంతే. మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పాయింట్స్కి వెళ్ళండి. ఇక్కడ మీకు వేరే వేరే పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలాగ చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ వాంట్ లైక్ దిస్, లేదా నాకు ఇది కావాలి చూస్ చేసుకోండి. పాయింట్స్ వచ్చేసాయి, నాకు ఇలాగ పాయింట్స్ వచ్చేసాయి. ఇంకా నేనేమంటాను అంటే నాకు ఇలాంటి పాయింట్సే కాదు, నాకు ఇంకా డిఫరెంట్ పాయింట్స్ కావాలి అంటే పాయింట్ లాగా పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్స్ అని ఉంటుంది. అంటే మనకు కావాల్సిన విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ సింబల్స్ అని ఉండొచ్చు చూడండి. సింబల్స్ పైన క్లిక్ చేయండి. సింబల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ స్క్రోల్ అప్ చేసుకోవచ్చు, స్క్రోల్ అప్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ పాయింట్స్ కావాలంటే ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు ఇలాగ హ్యాండ్ సింబల్లో కావాలి అంటే ఏ సింబల్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఓకే చేయండి, మళ్ళీ అగైన్ ఓకే చేయండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ సింబల్ లాగా వచ్చిందా, రైటింగ్ చేస్తున్నట్టు. మీకు మళ్ళీ ఇక్కడ ఏదైనా మధ్యలో ఇంకొక పాయింట్ లాగా ఇన్సర్ట్ అవ్వాలంటే మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తే ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తే అన్ని పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్ని పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇందులోనే పాయింట్స్ ఇవ్వాల్సిన విధంగా డిఫైన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ని కూడా పెట్టుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ మన కంప్యూటర్లో పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ని కూడా నేను బుల్లెట్ లాగా పెట్టాలి అంటే అప్పుడు ఎలాగ చూస్ చేస్తాం. చూడండి సేమ్ అలాగే పాయింట్స్కి వెళ్ళండి. పాయింట్స్లోకి వెళ్తానే ఇక్కడ న్యూ బుల్లెట్స్ అనేది కదా, న్యూ బుల్లెట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సింబల్స్ అంటే సింబల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి పిక్చర్స్ అంటాం, పిక్చర్స్ పైన క్లిక్ చేయండి. మీకు ఇది ఇంటర్నెట్ యాక్సెసింగ్ ఉంటే మీకు ఓపెన్ అయిపోతుంది వెంటనే. ఓకే, ఇక్కడ చూద్దాం ఫ్రమ్ ఏ ఫైల్, ఫ్రమ్ ఏ బ్లాక్ ఇమేజ్, బ్రింగ్ ఇమేజ్. అలాగే మనకి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్లో వచ్చేవి. ఇది మన సిస్టంలో ఉన్నదైతే కనుక ఫ్రమ్ ఏ ఫైల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, సింగిల్ క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ చేస్తేనే ఇంక మన పిక్చర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. మీ పిక్చర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చేసుకో. సపోజ్ నాకు ఇక్కడ పైథాన్ లోగో ఉంది, నా దగ్గర ఉన్నది పైథాన్ లోగో ఉంది, దాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాను. జస్ట్ లేదా నాకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నేను పెట్టుకోవాలి, అలాంటి దాన్ని పిక్చర్ లాగా పెట్టుకోవాలి. సపోజ్ నాకు ఇక్కడ లోగో ఉంది, దీన్ని నేను పిక్చర్ లాగా పెట్టుకోవాలి. జస్ట్ ఓకే చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ బుల్లెట్ అనేది వచ్చిందా, క్లియర్గా చూడండి ఆ పిక్చర్ అనేది మనకు వచ్చేస్తుంది. అట్లా మనకు కావాల్సిన విధంగా కూడా పిక్చర్స్ని మనం ఇలాగ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలాగ మనం తీసుకోవచ్చు. ఇది బుల్లెట్స్ అని.